హాయ్ అండి, అందరికీ వందనాలండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో దేవుణ్ణి ఎలా స్తుతించారో చాలా బాగా స్తుతించారు కదండి. ఇప్పుడు 10వ అధ్యాయం చదువుకుందాము. మొదటి వచనము. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, సెరాయా, అజర్యా, ఇర్మియా, పషూరు, అమర్యా, మల్కియా, హట్టూషు, షెబన్యా, మల్లూకు, హరీము, మెరేమోతు, ఒబద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాము, అబియా, మియామీను, మయాజ్యా, బిల్గయి, షమయా, వీరందరూ యాజకులుగా ఉండువారు. లేవీయులు ఎవరనగా అజన్యా కుమారుడైన యేషువ, హెనాదారు కుమారులైన బిన్నూయి, కద్మియేలు. 10వ వచనము. వారి సహోదరులైన షెబన్యా, హోదియా, కెలీటా, పెలాయా, హనాను, మీకా, రెహోబు, హషబ్యా, జక్కూరు, షెరేబ్యా, షెబన్యా, హోదియా, బాని, బెనీను అనువారు. జనులలో ప్రధానులెవరనగా ఫరోషు, పహత్మోయాబు, ఎలాము, జత్తు, బాని, బున్ని, అజ్గాదు, బేబై, అదోనియా, బిగ్వయి, అదీను, అటేరు, హిజ్కియా, అజూరు, హోదియా, హషుము, బెజయి, హారీపు, అనాతోను, నేబై, మగ్మియాషు, మెషుల్లాము, హెజీరు, మెషేజా, బెయేలు, సాదోకు, ఎద్దూవా, పెలట్యా, హనాను, అనాయా, హోషేయ, హనన్యా, హషూబు, హల్లోషేబు, హల్లోహేషు, పిల్హా, షోబేకు, రెహూము, హషబ్నా, మయాషయ, అహియా, హనాను, అనాను, మల్లూకు, హరిము, బయన అనువారు. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకునిన యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతినీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను అనుసరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. 29వ వచనము. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గలవారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. 30వ వచనము. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కాని భోజన పదార్థములనే కాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున కాని పరిశుద్ధ దినములలో కాని వాటిని కొనకుందుమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొనిరి. 32వ వచనము. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటిమి. 33వ వచనము. సవరించబడిన రొట్టె విషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహనబలి విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్యల విషయంలోను, నిర్ణయింపబడిన పండుగల విషయంలోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాప పరిహారార్థ బలుల విషయంలోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోను అలాగుననే నిర్ణయించుకుంటుమి. 34వ వచనము. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకొనిన కాలంలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసి ఉన్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింప చేయుటకు యాజకుల్లోను, లేవీయుల్లోను, జనుల్లోను కట్టెల అర్పణమును
మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలనో వారును చీట్లు వేసుకుని నిర్ణయించుకుంటుమి. 35వ వచనము. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు మా పశువులలో తొలిచూలును ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్లు మా మందలలో తొలిచూలును మన దేవుని మందిరములలో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణ సకల విధమైన వృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదిలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతు ఆ లేవీయులకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటుమి. 38వ వచనము. లేవీయులు ఆ 10వ వంతును తీసుకుని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెననియు 10వ వంతులో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకుని రావాలనియు నిర్ణయించుకుంటుమి. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 11వ అధ్యాయం అండి. 1వ వచనం చదువుకుందాము. జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును మిగిలిన 9 వేరు పట్టణంలో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులను యాజకులను లేవీయులను నెతనీయులను సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. మరియు యెరూషలేములో యూదులలో కొందరును బెన్యామీనులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, ఇతడు షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షెఫట్యాకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలేలు కుమారుడు. 5వ వచనము. మరియు షిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన మోయారీబు కనిన అదాయా కుమారుడైన అజాయాకు కలిగిన కొల్హోజేకు పుట్టిన బారూకు కుమారుడైన మయషేయనే నివసించెను. యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులు అందరూ బలవంతులైన 460 ఎనమండుగురు. 7వ వచనం. బెన్యామీలలో ఎవరనగా యావేదు, పెదాయా, కొలాయా, మయషేయా, ఇతీయేలు, యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు, అతని తరువాత గబ్బయి, సల్లయి, వీరందరూ 920 ఎనమండుగురు. జిక్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. పెనూయా కుమారుడైన యూదా పట్టణము మీద 2వ అధికారి అయి ఉండెను. యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యోదాయు, యాకీనును. సెరాయా దేవుని మందిరమునకు అధిపతి ఉండెను. ఇతడు మెషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటూబులను పితరుల వరుసల్లో హిల్కీయాకు పుట్టెను. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822. మరియు పితరులైన మల్కియా, మషూరు, జకర్యా, అమ్జీ,
పెలెల్యాల వరుసలో ఎరోహామునకు పుట్టిన అదాయా. పెద్దలలో ప్రధానులైన ఆ అదాయా బంధువులు 242 మరియు ఇమ్మేరు, మెషిల్లేమోతు, అహజయ్యును. పితరుల వరుసలో అజరేలును పుట్టిన అమషయి. బలవంతులైన వారి బంధువులు 128. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను. ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు. లేవీయులలో ఎవరనగా షమయ. ఇతడు బున్నీకు పుట్టిన హషబ్యా కనిన అజ్రీకాము కుమారుడైన అషూబునకు పుట్టినవాడు. లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బెతయిను, యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయములలో పై విచారణ చేయు అధికారము పొందిరి. 17వ వచనము. ఆసాపు కుమారుడైన జబ్దీకు పుట్టిన మీకా కుమారుడైన మతన్య ప్రార్థన స్తోత్రముల విషయంలో ప్రధానుడు. తన సహోదరులలో బక్బుక్యామును, ఎదూతును కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయి కుమారుడైన అబ్దాయిను ఈ విషయంలో అతని చేతి క్రింది వారు. పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీయులందరూ 284. ద్వారపాలకులైన అక్కూబు, టల్మోను, గుమ్మములు కాయువారును 172. ఇశ్రాయేలీలో శేషించిన యాజకులు, లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి. నెతనీయులు, ఓపేలు నివసించిరి. జిహాయు, గిష్పాయిను, నెతనీయులను ప్రధానులు. 22వ వచనము. యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్య కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు ప్రధానులో గాయకులు, దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు. వారిని గూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయవలెను. లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలెను. మరియు యూదా దేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజా, బెయేలు కుమారుడగు పెతాహాయ జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండవలెను. 25వ వచనం. వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, దిబోనులోను దానికి సంబంధించిన పల్లెల్లోను, యొకబ్జేయోల్లోను దానికి సంబంధించిన పల్లెల్లోను, యెషువాలోను, మెలాదాల్లోను, బెత్పేలోతులోను, అజర్షోవాలోను, బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, సిక్లగులోను, మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, ఎన్రియన్లోను, జొర్యాలోను, ఎర్మూతులోను, జానోహులోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెల్లోను, లాకీషులోను దానికి సంబంధించిన పొలములోను, అజేకాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను నివసించిన వారు మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. 31వ వచనం. గెబా నివాసులగు బెన్యామీనీయులు మిక్పషులోను, హాయిలోను, బెతేల్లోను వాటికి సంబంధించిన పల్లెల్లోను, అనాతులోను, నోబులోను, అనన్యాలోను, ఆసోరులోను, రామాలోను, గిత్తాయిములోను, హాదీదులోను, జెబోయిలోను, నెబల్లాటోములోను, లోదులోను పనివారి లోయ అను ఒనోలోను నివసించిరి. మరియు లేవీయుల సంబంధమైన వారిలో యూదా వంశస్థుల్లోని వారు బెన్యామీనుల మధ్య భాగములు పొందిరి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. క్రొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్.